హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫ్యాన్స్ సందడి చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ కనిపించగానే ముంబై కా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. కొందరు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. హై సెక్యూరిటీ ఉండడంతో అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ముంబైపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం 2 మాత్రమే గెలిచింది. అటు ముంబై వరుస విజయాలతో ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోతే ఇంటి బాట పట్టే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో గెలవాలని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇకపోతే రోహిత్ శర్మకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హలో తెలుగు ఫ్యాన్స్, నేను హైదరాబాద్ వచ్చేశాను అంటూ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తుంది. గత సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు గాను హైదరాబాద్ ఉప్పల్కు వచ్చిన సందర్భంలో రోహిత్ శర్మ చేసిన ఈ తెలుగులోని మాటల వ్యాఖ్యలు అప్పటి వీడియో మరోసారి ఇప్పుడు అభిమానులు షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా రోహిత్ శర్మ హైదరాబాద్ కు వచ్చేశానని చెప్పడం, అందులోనూ తెలుగులో మాట్లాడిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సీజన్ లో మొన్నటి వరకు రోహిత్ శర్మ బ్యాటింగ్ లో పెద్దగా ఫామ్ లేంతో సతమతమైన విషయం తెలిసింది. కానీ మొన్న వాంకెడలో జరిగిన సిఎస్కేతో మ్యాచ్ లో 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి నాట్అవుట్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మంచి అదిరిపోయే పార్ట్నర్షిప్ అందుకొని సునాయాసంగా మ్యాచ్ ని గెలిపించాడు.